మందమరి ఏరియా కాస్పేట గని మేనేజర్గా విధులు నిర్వహించి కేకే5 గనికి బదిలీపై వెళ్తున్న మేనేజర్ అల్లావుద్దీన్ను అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. మందమరి ఏరియా కాస్పేట గని మేనేజర్గా విధులు నిర్వహించి అదే ఏరియా కేకే5 గనికి బదిలీపై వెళ్తున్న మేనేజర్ అల్లావుద్దీన్ను బుధవారం గని ఆవరణలో అన్ని విభాగాల అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గజమాల శాల్వలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు గని మెయిన్ గేట్ నుంచి ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో తన అనుభూతిని అధికారులు, కార్మికులతో పంచుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నష్టాలతో ఉన్న గనిని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు మేనేజర్ పాత్ర కీలకమని వివరించారు. 1998లో జూన్లో వచ్చాను ఇక్కడికి. నేను ఈ మైన్కి ఫస్ట్ అంటర్మేయర్ని. జర్నీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. మీ పేరెంట్స్, సీనియర్ ఉద్యోగులు అప్పుడు కోల్ ఫీల్డింగ్ ఉండే, కష్టాలు పడ్డాం, అందరం కలిసి కష్టాలు పడ్డాం. మేమందరం కలిసి ముఖ్యంగా నాకు తోడుగా ఉండి వాళ్ళ కష్టాల్లో నేను పాల్పంచుకోవడం, నా కష్టాలకి వాళ్ళు సపోర్ట్ చేయడం, ఒక జీవితాన్ని ఇక్కడ గడపడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోటి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఇది పదవి విరమణ అనిపిస్తుంది. ఎందుకంటే అంతటి ఘనమైన స్వాగతము, అంతటి ఘనమైన సత్కారము నాకు మీరు ఇచ్చిండ్రు. సో కాసిపేట మైన్ నుంచి పోవడమే నాకు పదవి విరమణ అనుకుంటా. సో ఇన్ని సంవత్సరాలు చేయడమే అదృష్టం, మీ అందరితో చేయడమే అదృష్టం. ప్రతి ఒక్కళ్ళతోటి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన సారు ఈ నుండి బదిలీ వైపై కేకే5కి వెళ్తున్నారు. అండర్ మేనేజర్గా మన మైండ్లో వచ్చి నాన్బావులో ఉన్నది 2DB, గతంలో ఉన్న వాళ్ళు దాన్ని వదిలేశారు. ఈ బావి నడవది 2DB మొత్తం బ్యాడ్ అయిపోయిందని మనకు 6-7 లెవెల్లో ఆగిపోయింది. అప్పుడు అక్కడ దగ్గర ఉండి, ఎందుకంటే మేము అప్పుడు ఫిల్లింగ్ చేస్తున్నాం, దగ్గర ఉండి మరీ ఫిల్లింగ్ చేపిస్తూ మాతో పాటు టైం అంతా గడుపుతూ చెప్పేవాడు, ఈ యొక్క 2DB గిట్ట మన కనెక్షన్ అయితేనే మన బాయికి లైఫ్ ఉంటుంది, లేకపోతే కష్టం అన్నారు. ఆ రోజు కష్టపడి ఆ ఒక 2DBని మనం తీసుకుపోయినప్పుడు ఈరోజు అదే 2DB మనకి ఈరోజు మన మైండ్కు లైఫ్ ఇచ్చింది. అందరితో కలిసిపోయి పని ఏ విధంగా జరగాలనే విషయం మీదనే ఉంటారు. ఒక్కొక్కప్పుడు పని చేయనప్పుడు కూడా సహజంగా ఆఫీసర్స్ కాబట్టి అడిగే ప్రశ్నలు అడుగుతారు, తప్పదని. నా జీవితంలో సార్ నేను మేనేజర్గా చూడలే కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే నన్ను ట్రీట్ చేసిందని గౌరవకారణం. అంటే మన కంపెనీలో బొగ్గు తీయడమే కాక, రక్షణే కాక, కుటుంబాలను కూడా ఎడ్యుకేట్ చేస్తూ వారి కుటుంబాలను ముందుకు తీసుకొచ్చిన సార్ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. సార్ కోసం ఎంత చెప్పినా తక్కువే. మా ఈ యొక్క కాసిపేట గనిలో మీరు అందించిన సేవలు మరవలేని. అందరితోటి మీరు మన్ననలు ఉంది, మీరు బదిలీపై వెళ్తున్నారు. సరే, ఏదన్నా మా ఏరియాలో ఉన్నారు, తప్పకుండా మళ్ళీ కలుస్తారు. కాబట్టి మీరు మాతోటి ఇక్కడ యూనియన్తో కానీ పర్సనల్ కానీ మన రిలేషన్స్ ఏ విధంగా ఉన్నదో మీరు అక్కడికి పోయినా కూడా అదే విధంగా ఉండాలని, యూనియన్ రీత్యా వ్యక్తిగతంగా పనులు కానీ అప్పుడు మేము మిమ్మల్ని అనడం, మీరు మమ్మల్ని అనడం కానీ ఏమైనా ఉంటే అవి మనసులో ఉంచుకోకుండా మా కాసిపేట గని కార్మికులకు తప్పకుండా మీ ఆశీస్సుల ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా అక్కడ కూడా మా దగ్గర ఎట్లా మన్ననలు పొందారో మరింత మన్ననలు పొందుతూ మన కంపెనీ ఉత్పత్తిలో మీరు కూడా కేకే5ను ముందుకు తీసుకుపోతారని. మాట్లాడే మేనేజర్, మానవ సంబంధాల గురించి చర్చించే మేనేజర్ను దాదాపు నేను అల్లావుద్దీన్ సార్ని చూస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను రిప్రజెంటేషన్ చేసేటప్పుడు దాదాపు ఒక
సార్ నాకు MK4 నుండి పరిచయం, KK1లో KK5లో దాదాపు ఇక్కడ మైండ్లో అనేది తిరిగిన నేను కూడా చూసిన కాబట్టి అంటే మనిషి ఒక వర్కర్గానే చూడలే, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, దేంట్లో వాళ్ళు ఎందుకు ఆబ్సెంటిజం చేస్తారు, చాలా విషయాలు చర్చించేవాడు. అంటే మైన్ మేనేజర్ అంటే ఒక బొగ్గు తీసుకొని ఇంటికెళ్ళి రికార్డులు చూపించుకొని ప్రశంసలు పొందొచ్చు, కానీ సార్ జీవితంలో అటువంటి లేదు. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన దాంట్లో మానవ సంబంధాలు నెలకొల్పడంలో సార్ ప్రథమ స్థానంలో ఉన్నారు. దట్ ఈస్ లీడర్ అంటారు. అంటే ఒక మైన్కు లీడర్ అంటే మన అల్లావుద్దీన్ సార్. అంటే అన్ని విషయాలలో చర్చించి ఒక మైన్ జీవితకాలాన్ని పెంచడంతో పాటు కార్మికుల కుటుంబ సభ్యుల మంచి చర్యలను చూసేవాడే లీడర్. దాంట్లో మన అల్లావుద్దీన్ సార్ ప్రథమలో ఉండడానికి సందర్భంగా తెలియజేస్తూ, ఎవ్రీ విషయంలో పట్టున్న మంచి మేనేజరు సారాని సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళ సారు సేవలు చాలా గొప్పవి. ఇప్పుడు ఇంతమంది మనం ఎగ్జామ్స్ రాసి మనం ఏదైతే మన రిటైర్మెంట్ రోజో మన ట్రాన్స్ఫర్ రోజో మన ఎప్పుడైతే జీవితంలో మనం రిజల్ట్ రాసి మనం 100% 10/10 మార్క్స్ ఎట్లా తెచ్చుకుంటామో, వాళ్ళ సారు వాళ్ళ ఒక మైన్కు ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే ఇంతమంది ఇవాళ నేను చూస్తూ ఉంటే ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ సార్ను ఇవాళ అంటే ఆయనకు సక్సెస్గా మీరంతా అండగా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ